ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో భారీ సినిమాలు చేస్తున్న అతడు తన రేంజ్ని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పాన్ ఇండియా హీరో కల్కి 2898 AD మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ గడ్డపై చరిత్రను సృష్టించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు. ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న కల్కి 2898 AD మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,500కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లు ప్రేక్షకులతో దద్దరిల్లిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా ఒక ఊపును చూపిస్తోంది. హైదరాబాద్లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో ప్రభాస్ చిత్రం మొదటి రోజు 16.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజువల్ వండర్గా రూపొందిన కల్కి మూవీ హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో సలార్ సీజ్ ఫైర్ 12.11 కోట్లు, RRR మూవీ పేరిట ఉన్న 10.57 కోట్ల రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ రికార్డుతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.